ఈ రోజు తెలుగు సినిమాలో జరిగిన హాటెస్ట్ అప్డేట్స్ ని మీకోసం తీసుకొచ్చింది మీ సినిమా పిల్ల. ఓటీటీ రిలీజెస్ నుండి అప్కమింగ్ బిగ్ ఫిల్మ్ టీజర్స్ వరకు అన్ని నీట్ గా క్లియర్ గా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరహర వీరమల్లు మూవీ 24th జూలై థియేటర్ రిలీజ్ అయ్యి ఒక మిక్స్డ్ టాక్ తో నడిచింది. ఈ మూవీ 1 మంత్ కూడా కాకుండా ఓటీటీ రిలీజ్ అవ్వడం ఫ్యాన్స్ ని ఒక బిగ్ షాక్ కి గురి చేసింది. ఈ హిస్టారికల్ డ్రామా ఇప్పటి నుండి అంటే ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. చాలా మంది విఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగోలేదు అని డిసప్పాయింట్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ ఓటీటీ రిలీజ్ డబుల్ ట్రీట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ పరద. అనుపమ పరమేశ్వరన్ అండ్ దర్శన రాజేంద్రన్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 22 థియేటర్ రిలీజ్ అవబోతుంది. సినిమా బండి అండ్ శుభం మూవీ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులయే ఈ మూవీ డైరెక్ట్ చేసింది. ఈ మూవీ ఎప్పుడో షూట్ కంప్లీట్ అయినా కూడా ఎన్నో కాంప్లికేషన్స్ వల్ల డిలే అయ్యి ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల చెప్పినట్లు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా బిగ్ బాక్స్ ఆఫీస్ విన్స్ డిజర్వ్ చేస్తాయని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. చూద్దాం ఏమవుతుందో. ఈ మూవీలో మిస్టికల్ డ్రామాతో పాటు ఫెమినిస్ట్ టచ్ ఉంటుందంట. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ కదా. రీసెంట్ గానే ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. గట్టిగానే ప్లాన్ చేశారని అర్థమవుతుంది. హోప్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా గట్టి కలెక్షన్స్ కొట్టాలని. రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్స్ ని ఫెలిసిటేట్ చేసి హైదరాబాద్ ని నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ హబ్ గా డెవలప్ చేస్తా అని ప్రామిస్ చేశారు. సో ఇండస్ట్రీకి గవర్నమెంట్ సపోర్ట్ బాగానే ఉందని తెలుస్తుంది. కొన్ని రిపోర్ట్స్ అండ్ రూమర్స్ ప్రకారం దేవర 2 మూవీ షెల్ఫ్ చేశారని టాక్ వస్తుంది. కొరటాల శివ గారు అండ్ ఎన్టీఆర్ అన్న వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అవ్వడం వల్ల ఈ రూమర్స్ కి కొంచెం స్ట్రెంగ్త్ పెరిగి వైరల్ అవుతున్నాయి. అలాగే వాట్ 2 మూవీకి కూడా అనుకున్నంత రెస్పాన్స్ రాలేదని ఈ డిసిషన్ తీసుకున్నారేమో అని సినీ సర్కిల్లో బజ్. మాస్ మహారాజా మన రవితేజ గారి మూవీ మాస్ జాతర. ఈ మూవీ రిలీజ్ ఇనిషియల్లీ ఆగస్ట్ లో ప్లాన్ చేశారు. అన్ఫార్చునేట్లీ పోస్ట్ పోన్ అయ్యి దివాళీకి ప్లాన్ చేస్తున్నారు. సో ఫెస్టివల్ టైంలో మనకి మాస్ ఫీస్ట్ రెడీ అవబోతుంది. ఈ మూవీ టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఒక లుక్ వేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ మంత్ ఎండ్ లో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉంది. సోషియో ఫ్యాంటసీ ఫిలిం విశ్వంబర టీజర్ ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవబోతుంది. మూవీ టీమ్ విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారని టాక్. హరిహర వీరమల్లు మూవీలో జరిగినట్టు విఎఫ్ఎక్స్ టైప్ మిస్టేక్స్ ఈ మూవీలో జరగకూడదని మేకర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సుహాస్ హీరోగా నటించిన హే భగవాన్ మూవీ టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్ లో సీనియర్ యాక్టర్ వికే నరేష్ గారు సుహాస్ ని అప్రిషియేట్ చేస్తూ ఫ్యూచర్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కాంప్లిమెంట్ ఇచ్చారు. సో హే భగవాన్ మూవీకి ఆల్రెడీ మంచి హైప్ బిల్డ్ అవుతుంది. మూవీ డిసప్పాయింట్ చేయకుంటే చాలు. హీరో సుహాస్ కి మంచి హిట్ పడి చాలా కాలమైంది. చూద్దాం అట్లీస్ట్ ఈ మూవీతో అయినా సరే హిట్ కొడతారో లేదో. సో ఇవండి మీ సినిమా పిల్ల తెచ్చిన ఫ్రెష్ అప్డేట్స్ ఫ్రమ్ టిఎఫ్ఐ ఫర్ ఆల్ సినీ లవర్స్. ఈ ఫ్రెష్ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీ ఎక్సైట్మెంట్ ని పెంచిన అప్డేట్ ఏంటి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మంచి బూస్టింగ్ వచ్చి ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాం. అండ్ మా వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ సినిమా పిల్ల.